హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర హర విహారీ. ఈరోజు మనం గుడిసె వెళ్ళబోతున్నాం. మారేడుమల్లి నుంచి గుడిసె వెళ్ళి అక్కడ నుంచి అయితే సోలో క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు ఈ టైం వచ్చి 2:45 అయితే అయిపోయింది. యాక్చువల్గా ఎర్లీగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, బట్ క్యాంపింగ్ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకొని ప్యాక్ చేసుకునేసరికి లేట్ అయితే అయిపోయింది నాకు. బట్ ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను తుని దగ్గరలో ఉన్నా. ఇక్కడ నుంచి అయితే 184 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది, అండ్ 140 కిలోమీటర్స్ ఏమో మారేడుమల్లి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి అన్నవరం క్రాస్ చేసి జగ్గంపేట అయితే వచ్చింది. జగ్గంపేట దగ్గర నుంచి మనం కటింగ్ అయితే తీసుకొని రైట్ సైడ్ వెళ్ళాలి లోపలికి. లైట్ ఫెయిల్ అయిపోయిద్దేమో అనుకుంటున్నా. 184 కిలోమీటర్స్ ప్లస్ ఆఫ్ రోడ్ డ్రైవింగ్ అంటే కొంచెం కష్టమే, బట్ ట్రై చేస్తాను. ఓకే, సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మరి మామూలుగా ఉండదు. ఇప్పుడు అన్నవరం దగ్గరికి అయితే వచ్చేసాం. లారీ అడ్డు వచ్చింది, లేకపోతే అన్నవరం ఎంట్రన్స్ అయితే చూపించామండి. ఇదిగోండి, ఇక్కడ నుంచి పర్లేదు, ఆల్మోస్ట్ అంటే రోడ్ అయితే బాగుంటుంది కాబట్టి హైవే ప్రాబ్లం అయితే ఉండదు. ఇక్కడ నుంచి నాకు తెలిసి జగ్గంపేట వరకు అయితే ప్రాబ్లం అయితే ఉండదు. అక్కడ నుంచి అయితే ఇది నేషనల్ హైవే 16 కాబట్టి ఓకే. దాని తర్వాత నుంచి మనం ఊరి లోపల నుంచి వెళ్ళాలి. ఇంకా అలా వెళ్ళే కొద్దీ అడిగే మొత్తం ఆఫ్ రోడ్ అయితే ఉండిద్ది. లగేజ్తో ఉన్నా కదా, అది రోప్స్తో పెట్టగానే బట్ కొంచెం ఊగుతున్నట్టు అనిపిస్తుంది. కొంచెం ఆఫ్ రోడ్ అది స్టార్ట్ అయ్యాక చెక్ చేసుకుంటా. ఇప్పుడు మనం కత్తిపూడి దగ్గర అయితే ఉన్నాం. కత్తిపూడిలో అనుకుంటా ఒకసారి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళా, చాలా బాగుండిద్ది. ఇదేనా లేకపోతే ఏదైనా నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తులేదు. వివేకానంద స్టాచ్యూ చూసారా, భలే ఉంది, చాలా పెద్దది, బాగుంది హైవే దగ్గరలో. సో ఇలాంటి ఇంత పెద్ద చూడగానే నాకైతే ఏ ఊరు వచ్చాను అనిపించింది, వేరే స్టేట్లో ఉన్నాను అనిపించింది. బాగుంది. శ్రీరామ్ ఆంజనేయ స్వామి విగ్రహం చూసారా ఎంత పెద్దది ఉందో. ఇప్పుడు ప్రెసెంట్ అన్నవరంలో ఉన్నాం, చాలా పెద్ద విగ్రహం. బాగుంది. జగ్గంపేట దగ్గరలో అయితే వస్తున్నాం. ఇప్పుడు ఎర్రవరం తర్వాత జగ్గంపేట అయితే వచ్చింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత డిస్టెన్స్ ఉందో చూడాలి. రోడ్డు మనం వెళ్ళాల్సిన రూట్ అయితే క్రాస్ చేసేసా, ఎందుకంటే ఫ్లైఓవర్ మీద ఉన్నా. సో వెళ్ళాల్సిన రూట్ అన్ని కింద నుంచి వెళ్ళిపోయింది. యూటర్న్ తీసుకోవాలి ఇప్పుడైనా కింద నుంచి వెళ్ళాలి. అంటే సిటీ కూడా నేను సపరేట్గా ఉంటాను అనుకున్నా, బట్ కింద నుంచి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ లెఫ్ట్ తీసుకుంటే రంపచోడవరం వెళ్ళే రూట్ అయితే వచ్చేసిద్ది. అంటే ఇందాక చెప్పే కదా 20 కిలోమీటర్స్ అని, నాకు తెలిసి ఒక 20 మినిట్స్ అయితే పట్టింది. అంటే 1 కిలోమీటర్కి 1 మినిట్, అంటే 1 మినిట్లో 1 కిలోమీటర్ పాస్ చేస్తాం. హైవే కదా ఇంకా వెళ్ళచ్చు, బట్ లగేజ్ వల్ల 80 స్పీడ్లో వెళ్ళాను అంతే. ఇంకా ఇక్కడ నుంచి రూట్ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు. ఇదిగోండి, ఇదే ఫ్లైఓవర్. ఇలా ఈ ఫ్లైఓవర్ మీద నుంచి వచ్చేసా. బాగుంది. వెళ్ళరా బాబు, వెళ్ళడేంటి. జగ్గంపేటలో నుంచి
రూట్ ఎలా ఉందంటే మనం వైజాగ్ నుంచి అరకు వెళ్తాం కదా, అప్పుడు పెందుర్తి దాటిన తర్వాత రూట్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంది ఇక్కడ. మొత్తం చిన్న రోడ్డు, బట్ పర్లా అంత క్రౌడ్ ఏం లేదు, ఎందుకంటే మేము వర్కింగ్ డేస్ కదా, సో అందుకు. ఇక్కడైతే ఏటీఎం ఉంది కానీ, బట్ బ్యాంక్ ఉంది ఇక్కడ, యూనియన్ బ్యాంక్. ఏటీఎం మాత్రం రేపు మార్నింగ్ రావాలంట రెడీగా. ఇక్కడ బ్యాంక్ ఉంది, ఏటీఎం ఉంది, బట్ మార్నింగ్ రావాలి. ఇక్కడ నుంచి మంకీస్ ఉన్నాయి, ఇవ్వండి. వా సూపర్ ఉంది అసలు. ఇక్కడ నుంచి క్లైమేట్ కూడా ఒకేసారి ఈ ప్లేస్లోకి రాగానే జస్ట్ ఫుల్ కూలింగ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే. చాలా బాగుంది ప్లేస్. హర్ మహాదేవ్. పెట్రోల్ అయితే కొట్టిస్తా, ట్యాంక్ ఫుల్ చేయిస్తా, మళ్ళీ హాఫ్ ట్యాంక్ అయింది. మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి ఫుల్ ట్యాంక్ అయితే చేయిస్తాం మళ్ళీ. ఇక్కడ నుంచి అయితే అతను ఏమంటాడంటే స్పీడ్గా వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ అలా అయిద్దండి అంటున్నాడు, లేదా 1 అవర్ అంటే 6 అయిపోయిద్ది అంటున్నాడు మారేడుమిల్లి దగ్గర. మరి అక్కడ నుంచి మళ్ళీ పైకంటే గుడిసెకి 40 కిలోమీటర్స్ ఎంత ఉంది అరౌండ్. సో నాకు తెలిసి అలో చేస్తే కనుక నైట్ టైం పైకి వెళ్ళేసరికి ఇంకో 1 అవర్ వేసుకోవడమే, మరి చూద్దాం. ఓకే, మారేడుమల్లి వచ్చేసాం. ఇదే సెంటర్. ఇక్కడ నుంచి మనకి ఏమైనా కావాల్సినవి అయితే ఎసెన్స్ తీసుకొని, ఐ మీన్ ఏమైనా చేయాలనుకుంటే తీసేసుకొని పైకైతే వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది, నాకు తెలిసి వెళ్ళడం కష్టమే. బట్ వెళ్ళడానికి అయితే కొంతమంది 2 అవర్స్ పట్టిద్ది, కొంతమంది 1 అవర్ పట్టిద్ది అంటున్నారు. చూద్దాం, కంటిన్యూ అయితే చేస్తా. టైం అయితే ఎగ్జాక్ట్ 6 అయ్యింది, నాకు తెలిసి 7 కల్లా వెళ్ళిపోయినా పర్లేదు ఐ థింక్. ఇంకొంతమంది ఏమో అసలు వెళ్ళడానికి అలో లేదంటున్నారు. చూద్దాం ఎలా ఉందో. చుట్టూ అడిగి ఎవ్వరు లేరు, మధ్యలో నేను ఒక్కడినే డ్రైవింగ్ చేస్తున్నా. క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. ఇది కదా అసలు థ్రిల్లింగ్ అడ్వెంచర్ ఎక్స్పీరియన్స్ అంటే. సూపర్. అది 1 అవర్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నా. ఇప్పుడు ఆఫ్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే 2 వేస్ వచ్చాయి, డౌట్ వచ్చి అడిగాను ఎటు వెళ్ళాలని. భయ్య అయితే చెప్పాడు ఇటే వెళ్ళాలని. కంప్లీట్ చీకటిగా ఉంది అసలు. వెహికల్ అయితే ఒకటి వచ్చింది, మామూలుగా ఆటో. ఓకే, బ్రిడ్జ్ ఎక్కాం. ఏం కనబడట్లేదు, బ్రిడ్జ్ తప్ప ఏం కనబడట్లే. చూద్దాం రేపు మార్నింగ్ ఎలా ఉంటుందో రిటర్న్లో. రోడ్డు అయితే అస్సలు బాగా, ఇక్కడ ఫుల్ చీకటిగా ఉంది. లగేజ్ పడిపోకుండా ఉంటే చాలు, అదే నా భయం. అబ్బా సూపర్ ఉంది రోడ్డు. కమాన్.
మరి ఎక్కడన్నా నైట్ హాల్ట్స్ తీసి 4 months 4 months. మరి ఇప్పుడు ఎలా పైకి వెళ్ళలేదంటే ఎంత టైం పట్టిద్ది ఇక్కడ నుంచి పైకి? అయితే 16 kilometers అమ్మా. 1 hour పట్టిద్దా? ఇక్కడ ఎక్కడైనా మరి క్యాంపింగ్ టెంట్స్ ఏమైనా ఉన్నాయి? క్యాంపింగ్ టెంట్ తీసుకొచ్చారండి. అయితే మీరు వచ్చేటప్పుడు ఇతర కాలువ దాటిన తర్వాత కొద్దిగా అవతల సైడ్ లెఫ్ట్ సైడ్ టెంట్ వేసుకొని ఉన్నారు చూడండి. అప్పుడు చాలా దూరంలో ఉంది అది. చాలా దూరం కాదండి, ఒక దగ్గర 1/2 kilometer. 1/2 kilometerలోనా? ఇక్కడ జస్ట్ ఫ్రంట్ ఓకే వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఓకే. అంటే కార్లో ఆగున్నాయి. రైట్ అటు నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ కార్ ప్లేస్. అవునవును. ఓకే. అక్కడ వేసుకుంది మార్నింగ్ 3 at time. మార్నింగ్ 3 నుంచి ఓకేనా? ఉదయం మార్నింగ్ 4 to సాయంత్రం 4 గంటల వరకు. ఓకే రైట్, థ్యాంక్ యూ. అది మ్యాటరు. మార్నింగ్ 4 నుంచి సాయంత్రం 4 వరకు అంట. సో మార్నింగ్ మనం 4 o'clock లేచి రావాలి. 1/2 kilometerలో క్యాంపింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉందంటున్నారు. చూద్దాం, ఒకవేళ పాసిబుల్ అయితే అక్కడ క్యాంపింగ్ వేసుకోవద్దు. ఇక్కడ నుంచి ఇంకా 16 kilometers అంటే ఆల్మోస్ట్ ఒక 1 hour ఈజీగా పట్టిద్ది, ఎందుకంటే ఘాటీ కాబట్టి. చూద్దాం ఇక్కడ ఎక్కడైనా పాసిబుల్ అయిద్దేమో అడుగుతాను క్యాంపింగ్ చేసుకోవడానికి. గుడిసే పైకి అయితే వెళ్ళనీయలేదు. సో ఇక్కడైతే టెంట్లన్నీ వేసుకుంటున్నారు. సో అక్కడ అయితే ఆగి టెంట్ అయితే వేసుకున్నా. మార్నింగ్ 4కి అయితే అలౌ చేస్తారంట. సో ఇప్పుడు పడుకొని మార్నింగ్ 4కి అయితే వెళ్ళాలి. గొంతు పట్టేసింది చలికి. ఓకే, ఇప్పుడు ఈ మ్యాగీ కుకింగ్ చేసుకుందాం మనం. ఫస్ట్ హాట్ వాటర్ కావాలి. ఇంత చలిలో హాట్ వాటర్ తాగితే సూపర్ ఉండిద్ది. చాలా వేడిగా మరిగిపోయా. సూపర్ ఉంటుంది ఈ టైంలో హాట్ వాటర్ తాగితే. ఫుల్ ఫాగ్ ఉంది. అదే ఆల్రెడీ బైక్ అంతా తడిసిపోయింది కదా. ఈరోజు మన మినీ కుకింగ్, మనం చిన్నపిల్లలు కుకింగ్ చేసుకుంటున్నట్టు ఉంది నాకైతే ఇక్కడ. చిన్న కుకింగ్ సెటప్ అండ్ మ్యాగీ.
ఇంత ఫుల్ కూలింగ్లో బాగుంది. వేసా పైకి అయితే అలౌ లేదంట. ఈవినింగ్ 4 నుంచి మార్నింగ్ 4 వరకు ఓన్లీ అలౌ. అయితే పైన క్యాంపింగ్ అది వేయడానికి అయితే అలౌ చేయట్లేదు. సో నేనేంటంటే దగ్గరలో చెక్ పోస్ట్ ఒకటి ఉంది, ఆ చెక్ పోస్ట్ దగ్గరలో ఆపేశారు. సో అక్కడైతే క్యాంపింగ్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఒకటి ఉంది, అది వీడియోలో మీరు చూసారు కదా. అక్కడైతే క్యాంపింగ్ వేసుకున్నా. ఇదిగోండి, ఇది మన టెంట్. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేచి సన్ రైజ్ అయితే చూద్దాం. ఓకే, గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో సన్ రైజ్ చూపిస్తా. అండ్ గుడిసె నుంచి కిందకు వచ్చేటప్పుడు ఘాటీలో నిజంగా పెద్ద అడ్వెంచర్ అయ్యింది. ఆ వీడియో నెక్స్ట్ వీడియో మాత్రం మిస్ అవ్వకండి, నిజంగా థ్రిల్లింగ్ అయితే ఉండబోతుంది.